హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అప్పట్లో షిరిడి గ్రామం ఎలా ఉండేది? అసలు బాబా వారు అక్కడున్న ప్రజలతో ఎలా గడిపేవారు? అలాగే అక్కడున్న ప్రజలు బాబా వారిని ఎలా ఆరాధించేవారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్పట్లో సాయిబాబా గారు షిరిడీలో ఎలా నివసించేవారు? అలాగే అక్కడి ప్రజలు బాబా గారిని ఎలా ధ్యానించేవారు? ప్రజలతో బాబా గారు ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. ఇదే ఎంట్రీ గేట్ అనమాట. మనం లోపల వెళ్ళగానే ఫస్ట్ మనం ఈ చిత్రం చూడొచ్చు. ఇక్కడ చూడండి, సంక్రాంతి ఫెస్టివల్ ఉంటది గదా! దానికోసం చెరుకు గడలు అవన్నీ పట్టుకొని ఇద్దరు కూర్చొని పండగ జరుపుకుంటున్నట్టు, ఈమె నాట్యం చేస్తున్నట్టు, చిట్టార్లు అంటారు కదా! వాటితో నాట్యం చేస్తున్నట్టు ఎక్సలెంట్‌గా ఉంది ఆ చిత్రం అయితే. ఇక్కడ చూడండి, ఈయనే బాబావారు, సాయిబాబా వారు ఫస్ట్ టైము షిరిడీ వచ్చినప్పుడు అలా ఉండేవారనమాట. ఈయన నమస్కారం చేస్తున్నారు బాబా గారు రావటం చూసి. చూసారు కదా! చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది ఈ చిత్రం. సాయి హెరిటేజ్ విలేజ్ అంటారనమాట దీన్ని మొత్తాన్ని. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటది. ఈ చిత్రంలో చూడండి, ఈమె బియ్యం ఏరుతారంటారు కదా! బియ్యం ఏరుతూ ఉన్నట్టుగా కూర్చుంది. చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉందో ఈ చిత్రం మాత్రం. ఇతను హరిదాసులు అంటారు కదా! హరిదాస్ గెటప్ వేసుకొని ఇంటిల్లు తిరిగి అడుగుతున్నాడనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఈమె పిడకలు కొడుతూ ఉంది. ఇతనేమో పొయ్యి వెలిగించడానికి, కట్టెలు కొట్టడానికి గొడ్డలి తీసుకొని నిలబడ్డట్టు చిత్రం భలే చిత్రీకరించారు కదా! ఎక్సలెంట్‌గా ఉంది ఇది గూడా. ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాబా వారికి ఫుడ్ ఇస్తున్నట్టుగా క్రియేట్ చేశారనమాట. ఈమె ఫుడ్ ఇస్తున్నట్టు బాబా గారికి. భలే ఉంది కదా ఈ చిత్రం గూడా. బాబా గారు ఆమెని ఆశీర్వదిస్తున్నట్టు. ఇల్లు చూడండి, అప్పట్లో ఇల్లులు మొత్తం ఇలా ఉండేయనమాట. ఎంత క్లారిటీగా క్రియేట్ చేశారో చూడండి. ప్రతి ఒక్కటి రియలిస్టిక్‌గా ఉంటది మనకి. ఇక్కడ పాప ఒడియాలు ఎండబెడుతున్నట్టు, ఇక్కడ ఆడవాళ్ళు ముచ్చట్లు ఆడుకుంటున్నట్టు చూడండి, భలే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పిల్లోడు వాళ్ళమ్మ బొమ్మలు తయారు చేస్తూ ఉంటదనమాట. అలాగే కుండలు కూడా తయారు చేస్తూ ఉంటది. బొమ్మలు పక్కన ఉన్నాయి చూడండి. ఇతనేమో మట్టి తొక్కుతున్నాడు. కుండలు తయారు చేయాలి కదా! తయారు చేయాలంటే మట్టి కావాలి. మట్టి తొక్కుతూ ఉన్నాడు. పిల్లోడు గబక్కన మట్టిలోకి వస్తున్నాడు అన్నట్టుగా క్రియేట్ చేశారు ఈ చిత్రాన్ని. భలే ఉంది అయితే మాత్రం. ఇక్కడ వీళ్ళు చెప్పేదేంటంటే, ఏ ఒక్కదాన్ని ముట్టుకోవద్దన్నట్టుగా ప్రతి ఒక్క చోట బోర్డులు పెట్టారు. ఇక్కడ చూడండి, పల్లీలు అమ్మి ఒక వ్యక్తి నిద్రపోతున్నట్టుగా భలే క్రియేట్ చేశారు కదా! ఇక్కడ బాబా వారు అక్కడ నివసించే ప్రజలకి హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంది. రోకలి రుబ్బుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఆడవాళ్ళేమో ఇంటి ముందు ముగ్గులు పెడుతున్నట్టుగా ఉంది. భలే ఉంది. ప్రతి ఒక్క చిత్రం మనకి రియలిస్టిక్‌గా మనం అక్కడ ఉన్నట్టుగా చూపించారనమాట. ఇక్కడ చూడండి, చిన్న గుడి ఒకటి కనిపించింది. వినాయకుడు విగ్రహం పెట్టింది. భలే ఉంది ఇది గూడా. నెక్స్ట్ ఇక్కడ బాబా వారిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తున్నట్టు తీసుకొని వస్తున్నట్టుగా ఉంది. చూడండి, బాబా వారికి గొడుగు పట్టారు. అలాగే వాయిద్యాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నట్టుగా ఉంది. ఇమేజ్ గూడా చాలా బాగుందది. ఇవన్నీ క్రియేట్ చేసిన వాళ్ళకి నిజంగా మనం థాంక్స్ చెప్పాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ తర్వాత ఇక్కడ బాబావారు భిక్షాటన చేస్తున్నట్టు. అంటే అప్పుడు మనకు తెలుసు, బాబావారు ప్రతి ఇంటికి తిరిగి ఎళ్లి భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు ఫుడ్ కోసం. ఇదేమో బాబావారి కుక్క అనుకుంటా. ఎప్పుడు బాబావారి వెంటే ఉంటది. మనందరికీ తెలుసు, సాయిబాబాకి కుక్కలంటే, మూగజీవాలంటే చాలా ఇష్టం. ఆయన చాలా ప్రేమగా చూసుకుంటాడు అప్పట్లో వాటిని. ఫుడ్ కూడా తినిపిస్తాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇతనేమో మిషన్ కుడుతున్నాడు. అప్పట్లో ఇలా ఉండేదనమాట మిషన్ కుట్టడం ఇది మొత్తం. వీళ్ళ ఇల్లులు కూడా చూడండి అప్పుడు ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ గంపలు తయారు చేసేవాళ్ళు ఉంటారు కదా! ఆ చిత్రం అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, డోంట్ టచ్ అని చెప్పి రాశారు. అంటే పట్టుకోవద్దు అన్నట్లుగా పిల్లలు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం రాసినట్టుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాబా వారు ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. ఆయన భిక్షాటన చేసిన తర్వాత ఆయన తినటం అనేది చాలా తక్కువంట. ప్రజలకే మళ్ళీ పిలిచి పెట్టడం చేసేవాళ్ళు. చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉందో. ఇక్కడ ఒక పాప ఆడుకుంటున్నట్టుగా క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఈ చిత్రం గూడా. నెక్స్ట్ ఇక్కడ వ్యాపారి అనమాట. వ్యాపారి తూకం అంటారు గదా! తూకం వేస్తా వ్యాపారి వ్యాపారం చేస్తున్నాడు. ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. చూడండి, ఇక్కడ ఏది ఉయ్యకండి, వస్తువులు పారేయకండి, అలాంటి చేయకండి అని చెప్పి బోర్డులు పెట్టారు మనకి.
సో, అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ. ఇది చూడండి పంచాయతీ అనమాట. ఇక్కడ ఈమేదో సమస్య కోసం వచ్చింది. ఈమెకేదో సమస్య వస్తే పంచాయతీ పెద్ద దగ్గరకొచ్చింది. అతను తీర్పిస్తున్నాడు. ఇతనేమో గంట కొట్టే అతననమాట. అదే పంచాయతీ ప్రారంభం అవుతుంది అందరూ రండి అన్నట్టుగా అతను గంట కొడుతున్నాడు. ఇతనేమో సమస్య పరిష్కారం చేస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎంత రియలిస్టిక్‌గా క్రియేట్ చేశారో. ప్రతి ఒక్కటి హైలైట్‌గా ఉంటది. ఈ ఓల్డ్ షిరిడి గ్రామంలో ప్రతి ఒక్కటి హైలైట్‌గా ఉంటదనమాట. చూసారా? గ్రామ పంచాయత్ కార్నర్. పంచాయతీ అని చెప్పాను గదా! అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. బాబా వారి దగ్గరికి ఒకతను వైద్యం కోసం అని చెప్పి వచ్చాడు. బాబా గారు అతని కాలు పట్టుకొని చూస్తున్నాడనమాట. ఏమైంది? ఏందా? అని చెప్పి. ఇతనేమో పసరు నూరుతున్నాడు. వైద్యానికి కావాల్సిన పసరు. చూడండి ఎంత బాగుందో ఇమేజి. ఈ చిత్రాలు నిజంగా క్రియేట్ చేసిన వాళ్ళకి మనం ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. ఎంత రియలిస్టిక్‌గా క్రియేట్ చేశారో చూడండి. నేను లైవ్‌లో చూశాను కదా! నాకైతే చాలా రియల్ మనుషులున్నట్టే ఉన్నారు. ఇక్కడ చూడండి చెప్పులు కుట్టే అతను. అండ్ ఇక్కడ తర్వాత ఇనప పనులు చేసేవాళ్ళుంటారు గదా! ఇనప కడ్డీలు అలాంటివి కొట్టేవాళ్ళు అదనమాట. వాళ్ళ ఇల్లనమాట ఇది. పిల్లోడు అల్లరి చేస్తూ అటు ఎళ్తున్నాడని చెప్పి వాళ్ళ నాన్న అరుస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. 1 కాదు, 2 కాదు. చాలా అంటే చాలా ఉన్నాయి ఈ ఓల్డ్ షిరిడి గ్రామంలో. ప్రతి ఒక్కటి మనకి చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఇక్కడ చూడండి. ఇతనేమో అల్లా కోసం నమాజ్ చేస్తున్నట్టుగా పెట్టారు. ఈ పక్కన అతను ఎందుకు కూర్చున్నాడనేది నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? చెట్ల మధ్యన ఆహ్, సమాధి స్థానంట ఇది మరి. నాకైతే ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఇమేజ్‌లో చూడండి. ఇక్కడ చూడండి ఈ చిత్రంలో బడనమాట. అప్పట్లో బడి ఇలా ఉండేదనమాట. బోర్డు మీద చెప్పేవాళ్ళు మొత్తం. పిల్లలు పలకల మీద రాసుకుంటా ఉండేవాళ్ళు. చూడండి పిల్లలు ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూసారా? స్కూల్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ పండితుడు పద్యాలు చెప్తూ ఉన్నాడు. అక్కడి ఊర్లో జనాలకి పండితుడు పద్యాలు చెప్తూ ఉన్నాడనమాట. అది ఇమేజి. బాబావారు కూడా పక్కన కూర్చొని వింటూ ఉన్నట్టుగా, లేతే బాబావారు ఇలాంటివి చెప్పు అన్నట్టుగా ఇది ఒక క్రియేట్ చేశారు. ఇలా ఉండేదనమాట అప్పట్లో. పద్యాలు ఇవన్నీ ఎలా నేర్చుకునేదనేది. ఇక్కడ చూసారా? పోయెట్రీ అనమాట. పోయెట్రీ చెప్తున్నట్టు, పద్యాలు చెప్తున్నట్టు ఒక పండితుడు క్రియేట్ చేశాడు. భలే ఉంది కదా ఈ ఇమేజ్ కూడా. నెక్స్ట్ ఇదే ద్వారకామాయి. బాబావారు ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారంట. ఇక్కడే కూర్చోవటం, ఇక్కడే తినటం ఇవన్నీ ఇక్కడే చేసేవారనమాట. ఇది ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి. ద్వారకామాయి అని చెప్పి రాశారు కదా! అదిగో ద్వారకామాయి. ఇక్కడే బాబావారు ఎక్కువ సమయం గడిపేవారంట. అంటే ఇక్కడ ఈ చిత్రం ఏంటంటే బాబావారు అనారోగ్యంతో ఉన్నప్పుడు చివరి రోజుల్లో ఏం జరిగేది అన్నది మనకి చెప్పటానికి క్రియేట్ చేశారనమాట. ఒక నలుగురు బాబాగారి చుట్టూ కూర్చొని అతని కోసం బాధపడుతున్నారు. బాబాగారు అనారోగ్యం పాలయ్యారు కదా అని చెప్పి బాధపడుతున్నారు. చాలా బాగా క్రియేట్ చేశారు అది కూడా. 1 కాదు, 2 కాదు. ఇక్కడ మనకి ఈ సాయి ఓల్డ్ షిరిడీలో చాలా చిత్రాలు చూడొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు షిరిడీ ఎలా ఉండేదనేది ఈ విలేజ్ మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి బొమ్మలని. కానీ మీరు లైవ్‌లో చూస్తే, అక్కడికి వెళ్లి చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందనమాట. ఇక్కడ చూడండి. వీళ్ళందరూ చెట్లల్లో కూర్చున్నారు. ఏదో వర్క్ కోసం అనుకుంటా. నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇతనేమో గుర్రం తీసుకొని వెళ్తున్నాడు. గుర్రబండి మీద కూర్చున్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటా వీళ్ళిద్దరూ గుర్రం మీద కూర్చున్నోళ్ళు. వెనకాలే వాళ్ళ అమ్మ టాటా చెప్తూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అదిగో చూడండి వెనకాల వాళ్ళ అమ్మ టాటా చెప్తున్నట్టుంది. అంటే పండక్కి వచ్చి వెళ్తున్నట్టుగా క్రియేట్ చేశారనమాట. భలే ఉంది చూసారా? ఇల్లు కూడా చిన్న ఇల్లు భలే ఉంది చూడండి. వాళ్ళ అమ్మ ఏడుస్తూ బాధపడుతూ టాటా చెప్తున్నట్టుంది. చాలా బాగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ పశువుల పాక. అదే మన గేదెలు, ఆవుల్ని ఒక చోట కట్టేసి మేపుతూ ఉంటారు కదా! అలాగ వేశారు ఈ సెట్టు. చాలా బాగుంది. ఈ పిల్లోడిని కాపలాగా పెట్టినట్టున్నారనమాట. అప్పట్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆవుల్ని, గేదెల్ని కాస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ చూడండి. ఈ ఆవుకి ఏదో అనారోగ్యమైందనుకుంటా. వీళ్ళు వైద్యం చేస్తున్నారు. ఆవును పడుకోబెట్టి కాలుకి ఏదో వైద్యం చేస్తున్నట్టుగా భలే క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇతను కొండలు నేసే అతను అనుకుంటా. ఇతను కొండలు నేస్తున్నాడు పక్కన కూర్చొని. చాలా బాగుంది. మనకి మధ్య మధ్యలో పిల్లలకి ఓల్డ్ షిరిడీలో ఒంటెలు కూడా ఉంటాయన్నమాట. పిల్లల కోసం ఒక 5, 6 కనిపించినాయి నాకు కూడా చిన్న పిల్లల కోసం సరదాగా. ఇక్కడ చూడండి.
నీళ్ళు. నీళ్ళు తెచ్చేది ఇక్కడ ఈ చిత్రంలో మనకి చాలా అంటే చాలా క్లారిటీగా చూపిస్తారు. అప్పట్లో బావిలో ఉండే నీళ్ళని ఎలా తోడేవాళ్ళనేది ఈ చిత్రంలో మనం చూడొచ్చు. చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ అప్పట్లో నీళ్ళు ఎలా తోడేవాళ్ళంటే ఒక పెద్ద గుండె ఉంటది గదా! ఆ గుండెకి తాడు కట్టి ఆ గుండెని బావిలో వదిలేవాళ్ళు. ఆ గుండెకి తాడు తీసుకొచ్చి ఈ ఆవులు కర్ర ఉంది గదా! ఆ కర్ర కట్టేవాళ్ళు. అట్లాగా అది నిండగానే ఆవుల్ని కొద్దిగా ముందుకు తోలగానే ఆ గుండిగనేది పైకొస్తది. ఇదిగో చూసారు గదా! తాడు మొత్తం చూస్తున్నారు గదా! ఈ తాడు ద్వారా గుండెకి పైకి రాగానే ఆ నీళ్ళని ఈ ఆడవాళ్ళు బిందెల్లో పోసుకొని ఇంటికి వెళ్ళేవారనమాట. ఈ చిత్రం అది. చాలా రియలిస్టిక్‌గా క్రియేట్ చేశారు ఇది గూడా. భలే ఉంది. వీళ్ళందరూ నిజంగా మనుషుల్లాగే ఉంటారు. మనం అక్కడి నుంచి చూస్తే మీరు దీంట్లో చూస్తున్నారు గాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. కానీ అక్కడికెళ్ళి చూస్తే వీళ్ళు నిజమైన మనుషులే అనుకుంటారు మీరు కూడా. ఇక్కడ చూడండి నాగలి పెట్టి ఎద్దుల్ని దున్నుతున్నట్టుగా ఒకటి క్రియేట్ చేశారు. పశువుల కాపరి ఇక్కడ చెట్టు దగ్గర అలిసిపోయి నుంచున్నట్టుగా కొంగలు ఇవన్నీ చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇది గూడా. ఇదొక్కటే కాదు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి ఈ పిల్లోడు పైకెక్కి అరుస్తున్నట్టుగా ఇక్కడ చిన్న ద ఆవు పిల్ల పాలు తాగుతున్నట్టుగా భలే క్రియేట్ చేశారు ఇది మాత్రం. ఈమేమో ఆ ఆవు పిల్లని చూసి మురిసిపోతుందనమాట. ఈ పిల్లోడు చూడండి గోడ చాటున ఏదో ఆటలాడుతున్నట్టుగా దాక్కున్నాడు ఈ పిల్లోడు. ఈ పక్కన వచ్చేసరికి ఈ పిల్లలు కూడా భలే ఆడుకుంటున్నారు ఇద్దరు. ఎంత బాగా క్రియేట్ చేశారో చూడండి. తర్వాత అది ఇందాక చెప్పాను కదా ఆట అని. ఈ పిల్లలందరూ కళ్ళగంతలు ఆటలాడుతున్నారనమాట. ఇక్కడ చూసారా? పిల్లోడి కళ్ళు మూసి కళ్ళగంతలు ఆటలు అంటారు కదా! అవి ఆడుతున్నారు వీళ్ళు. ఎంత బాగా క్రియేట్ చేశారు చూడండి ఈ చిత్రాలను మాత్రం. ఇక్కడ ఇతను ఆవు ద్వారా వడ్లని గింజల్ని పిండిలాగా మారుస్తున్నాడు. అప్పట్లో అలా చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి మగ్గం మీద వస్త్రాలు అంటారు కదా! మన చీరలు గాని ఇవన్నీ సంథింగ్ ఏదో ఒకటి. అవన్నీ మగ్గం మీద ఎలా తయారు చేస్తారనేది భలే రూపొందించారు ఇది గూడా. నెక్స్ట్ ఇది గూడా పంచాయతీ టైపే. వీళ్ళ ముగ్గురు పంచాయతీ పెద్దల్లా కూర్చున్నారు. ఏదో ఒక గొడవ జరిగితే వీళ్ళు దానికి పరిష్కారం చెప్తున్నట్టుగా కూర్చున్నారనమాట. ఇది గూడా చాలా బాగుంది. చూస్తున్నారు గదా! పంచాయతీ పెద్దలదనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్టు అసలు అప్పట్లో జనాలు గూడా బాబా గారిని చాలా అంటే చాలా బాగా ఆరాధించేవాళ్ళంట. అంటే పూజించేవాళ్ళనమాట. నిదానంగా బాబా గారు ఎవరు అనేది వాళ్ళు తెలుసుకొని దేవుడు అని చెప్పి కనిపెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇతను కుండల్ని వేసే అతననమాట. భలే తయారు చేస్తున్నాడు కదా! రెడ్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి కుండలు. ఇక్కడ ఇది జ్యువెలరీ షాప్ అనమాట. అంటే బంగారు వస్తువులు అమ్మే షాపు. ఇక్కడ చూడండి ఈమె ఏదో కొనుక్కోవడానికి వచ్చింది. పట్టీలు సంథింగ్ మొత్తానికి. భలే క్రియేట్ చేశారు కదా ఇది గూడా. ఇది ఇక్కడ మనకి పైన మొత్తం ఫోటో ఏశారు చూడండి. జ్యువెలరీ అమ్ముతారు అన్నట్లు గదా! చూశారు గదా! భలే ఉంది ఇది గూడా. నెక్స్ట్ గాజులు అమ్మే షాప్ అనమాట. ఈమె గాజులు అమ్ముతూ ఉంది. గాజులను పిల్లలకు కావాల్సిన బొమ్మలు కూడా అమ్ముతుంది అనుకుంటే. ఇక్కడ చక్కయి 2 ఉన్నాయి చూశారు కదా! ఈమె బాబునో పాపనో ఎత్తుకొని వచ్చి గాజులు కొనుక్కుంటుంది. అసలు ఇల్లు కూడా చూసారు ఎంత ఎక్సలెంట్‌గా ఉందో. ఈ ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇంత రియలిస్టిక్‌గా ఎలా తయారు చేశారనేది మనం నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ కూరగాయలు అమ్మే మార్కెట్ అనమాట ఇది. ఈమె తూకమేసి కూరగాయలు అమ్ముతూ ఉంది. ఈమెమో పసుపు, కుంకుమ, ఇతనేమో పూలు రండి రండి కేకలేస్తున్నట్టుగా ఉంది. ఈ చిత్రం కూడా చూడండి ఎంత బాగుందో. ఇది కొబ్బరికాయలు, క్యాబేజీ, ఇవన్నీ వంకాయలు ఇవన్నీ అమ్ముతున్నట్టుగా ఇతను ఈ పెద్దాయన కొనుక్కుంటున్నట్టుగా భలే క్రియేట్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్నది ఒక సాయిబాబా వారి గుడి అయితే కనపడింది మధ్యలో. నేను మీకు అది చూపిస్తాను ఇప్పుడు. ఇతను సాయిబాబా వారంట. మరి అప్పట్లో ఇలా బాబాగారు ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండేవారంట. నాకైతే కరెక్ట్‌గా తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది బాబాగారి గుడి అని చెప్పాను కదా! బాబాగారి గుడి అయితే ఇదే. సాయిబాబా విలేజ్ ఓల్డ్ షిరిడి గ్రామంలో బాబాగారి గుడి అయితే ఒకటి చిన్నది ఉంది కనిపించింది. చిన్నది బాబాగారి విగ్రహం అయితే ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆర్ట్ లాగా వేశారనమాట గోడ మీద. ఇక్కడ చూడండి ఈ చిత్రంలో ఈమె తులసి చెట్టుకి పూజ చేస్తున్నట్టుగా పొద్దున్నే లెగిసి నీళ్లు తీసుకొని వచ్చి పోసి పూజ చేస్తున్నట్టుగా ఒకటి క్రియేట్ చేశారు. చాలా బాగుంది. వీళ్ళు అప్పట్లో వాళ్ళ వస్త్రధారణ కూడా చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చీరలే కట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇన్ని మోడర్న్ డ్రెస్సులు కూడా ఉండేవి కాదు. వాళ్ళు ఎప్పుడు చీరలు ఇవన్నీ కట్టుకుంటూ ఉండేవన్నమాట. వాళ్ళ జీవనశైలి కూడా చాలా అంటే చాలా బాగుండేది. స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ఇంకా మీకు తెలిసింది నేను చెప్పేది ఏముందిలే కానీ దాంట్లో
సో ఓల్డ్ షిరిడి అయితే అప్పట్లో ఇలా ఉండేదనమాట. ఇప్పుడంటే అన్నీ మారిపోయి డెవలప్ అయిపోయింది. అప్పుడు కట్టెల పొయ్యి మీద వండటం, రాగి సంగటి ఇలాంటివి తినటం. వాళ్ళు మనుషులు కూడా అప్పట్లో ఇలానే ఆరోగ్యంగానే ఉండేవారు. ఇప్పుడంటే చాలా రకరకాలైన ఫుడ్‌లు వచ్చి మనం ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోవటం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ అప్పుడు అలా కాదు. ఇక్కడ నాకు ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే కొన్ని కొన్ని కనిపిచ్చాయి నాకు. అవి కూడా మీకిప్పుడు చూపిస్తాను. అంటే పెద్దది ఎలుగుబంటి ఒకటి, ఇంకొకటి ఏనుగొకటి, పులొకటి. అంటే అడవిలో ఆ జంతువులు ఎలాగుండేదనేది ఇంకొకటి ఇక్కడ లేడీస్, జెంట్స్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. అన్నీ అన్ని వసతులైతే ఉన్నాయి దీంట్లో. ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఎవరైనా చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఇబ్బంది అవుతా ఉంటది కదా! వాళ్ళ కోసం అన్ని మెన్స్‌కి, లేడీస్‌కి, జెంట్స్‌కి టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి ఏనుగుని ఎంత రియలిస్టిక్‌గా క్రియేట్ చేశారో. భలే ఉంది ఏనుగైతే. నిజమైన ఏనుగులాగే ఉంటది. నేను లైవ్‌లో చూశాను కదా! అంటే అడవిలో ఉండే జంతువుల టైప్‌లో వీళ్ళు చెట్ల మధ్యన క్రియేట్ చేశారు. ఇది ఎలుగుబంటి, జిరాఫీ చూడండి ఎంత పెద్దదో. నిజమైన జిరాఫీలానే ఉంది. ఇది నేను ఫస్ట్ టైమ్ అయితే చూసినప్పుడు. నెక్స్ట్ పులిని కూడా ఎంత క్లారిటీగా డిజైన్ చేశారు చూడండి. తర్వాత ఖడ్గమృగం. ఇది చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉంది ఇది కూడా. 1, 2 కాదు. మీరు గనక షిరిడీ వెళ్తే తప్పకుండా అయితే ఈ ఓల్డ్ షిరిడీ గ్రామంలోకైతే వచ్చి ఒకసారి చూడండి. ఇది చూడండి డ్రమ్ము ఎంత పెద్దదో. మనం సభ ఏదైనా ప్రారంభమయ్యే ముందు డ్రమ్ములు కొడతారు కదా! అలాంటిది ఇది ఒక పెద్ద డ్రమ్ము అయితే ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫుడ్ పరంగా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. లోపల ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది. ఎవరైనా తినకుండా వచ్చిన వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళ కోసం ఫుడ్డు, జ్యూస్‌లు ఇవన్నీ అయితే లోపల చిన్న క్యాంటీన్ లాగా పెట్టారు. మీకైతే ఇబ్బంది ఏమి ఉండదు. ఏది కంటే తినొచ్చు. ఓకేనా? షిరిడీ వచ్చినోళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ ఓల్డ్ షిరిడీ గ్రామాన్ని అయితే విజిట్ చేయండి. ఇది మీకు ఎక్కువ దూరంలో కూడా ఉండదు. షిరిడీ గుడి ఉంది కదా! మెయిన్ టెంపుల్. అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఓల్డ్ షిరిడీ విలేజ్ అనేది. సాయి హెరిటేజ్ విలేజ్ అంటారనమాట. ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఇదేదో ఒక పెద్ద సభా మందిరం లాగా ఉంది. మొత్తం ఖాళీగానే ఉంది. గేట్లు అయితే మొత్తం ఏసేశారు. నేను లోపలికెళ్ళి చూద్దామంటే నాకు కుదరలేదు. అందుకే కిటికీలోంచి చూపిస్తున్నాను. పెద్ద హాల్ అనమాట ఇది. చాలా బాగుంది ఇది కూడా. సో, తప్పకుండా అయితే మీరు షిరిడీ వెళ్ళినోళ్ళు ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే అప్పుడు బాబా వారు జనాలతో ఎలా ఉండేవారు, ఆప్యాయంగా ఎలా ఉండేవారు, వాళ్ళ వాళ్ళ రోగాల్ని ఎలాగా నయం చేసేవాడు, ఫుడ్డు అదంతా ఎలాగా, ప్రజలు బాబా వారిని ఎలా కొలిచేవాళ్ళు ఇవన్నీ మీకు ఈ ఓల్డ్ షిరిడీలో చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. నిజంగానే ఈ గ్రామాన్ని తయారు చేసిన వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకొకటి మనం రోప్ వే కూడా ఎక్కి చూడొచ్చనమాట. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదే రోప్ వే. ఇక్కడ నుంచి కూడా మనం ఈ ఓల్డ్ షిరిడీ మొత్తాన్ని చూడొచ్చు. అంటే ఎవరైనా నడవలేని వాళ్ళు వీళ్ళు ఉంటే రోప్ వే ఉంది వాళ్ళ కోసం కూడా. పైనుంచి మొత్తం మనం చూసుకుంటే వెళ్ళొచ్చనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓల్డ్ షిరిడీ టూర్ అయితే. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.